పుష్ప 2 కలెక్షన్లు 1500 కోట్లు దాటిపోయాయి. క్రిస్మస్ హాలిడేస్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఈ లెక్కన మరో 500 కోట్లు కలెక్ట్ చేసి 2000 కోట్లు కలెక్షన్లు బన్నీ అకౌంట్లోకి వెళ్లడం గ్యారంటీ అని లెక్కలేసుకుంటున్న టైంలో మహేష్ బాబు రంగంలోకి దిగుతున్నాడు. మరి మహేష్ ఎంట్రీ అల్లు అర్జున్ కలెక్షన్లకు బ్రేక్ వేస్తుందా? 2 వారాల నుంచి రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పుష్ప 2 దూసుకుపోతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1500 కోట్ల కలెక్షన్లు దాటి సూపర్ ఫాస్ట్ గా 2000 కోట్ల కలెక్షన్ల మార్కుని చేరుకోవడానికి రెడీ అవుతోంది పుష్ప 2. ఈ క్రేజియస్ట్ మూవీ కలెక్షన్ల స్పీడ్ కి బ్రేక్ వేసేలా కనిపిస్తున్నారు మహేష్ బాబు. ఎందుకంటే డిసెంబర్ 20న ముఫాసా మూవీ రిలీజ్ అవుతోంది. క్రిస్మస్ హాలిడేస్ లో పుష్ప 2 కి ఇంకా కలెక్షన్లు పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న టీమ్ కి మహేష్ బాబు అడ్డం పడేలా కనిపిస్తున్నాడు. హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ యానిమేటెడ్ రియలిస్టిక్ కామిక్ మూవీ ముఫాసా ద లయన్ కింగ్ డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో మెయిన్ రోల్ ముఫాసాకి మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు. ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ భారీగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో మహేష్ ఫ్యాన్స్ పెద్ద పెద్ద కటౌట్స్ తో సందడి చేస్తున్నారు. ముఫాసా క్యారెక్టర్, మహేష్ కటౌట్స్ తో సోషల్ మీడియాలో ఫుల్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు డిస్నీ సంస్థ సినిమాతో పాటు మహేష్ వాయిస్ వీడియోస్ ని విపరీతంగా వైరల్ చేస్తోంది. అసలే మహేష్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న టైంలో మహేష్ వాయిస్ ఓవర్ తో హాలీవుడ్ మూవీ రిలీజ్ అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫస్ట్ టైం వేరే క్యారెక్టర్ కి, అందులోనూ హాలీవుడ్ క్రేజీ మూవీ ముఫాసాకి వాయిస్ ఇస్తూ ఉండడంతో ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ దెబ్బకి ముఫాసాకి మంచి ఓపెనింగ్స్ సరే కానీ పుష్ప 2కి మాత్రం దెబ్బ పడేలానే ఉందంటూ చర్చ జరుగుతోంది.